నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణ రాష్ట్ర సాధనకు సంబంధించి చాలా పెద్ద త్యాగాలు జరిగినాయి. దాదాపు 1200 మంది అమరవీరులు, లక్షలాది మంది యువకుల యొక్క త్యాగాలు కావచ్చు, లేకపోతే సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి పోరాటాలు అన్నీ వెరసి తెలంగాణ సమాజం అంతా కూడా ఏకతాటిపై నిలబడి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఒక పొలిటికల్, అంటే ఒక రాజకీయ ప్రక్రియ కాబట్టి అప్పుడు ఆ రాజకీయ పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ దాన్ని ఎన్కాష్ చేసుకోవడం ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు వాళ్ళు ఒక పరిపాలన కొనసాగించడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్యంగా ఉద్యమానికి సంబంధించి మనం గమనించినట్లయితే ఇటు ఉస్మానియా విద్యార్థి లోకం కావచ్చు, తెలంగాణ విద్యార్థి లోకం కావచ్చు, అదేవిధంగా కవులు, రచయితలు, కళాకారులు అందరూ, సబ్బండ వర్గాలు, అన్ని కుల సంఘాలు, కార్మిక సంఘాలు, టీఎన్జిఓస్, టీజీఓస్, ఉద్యోగుల సంఘం, టీచర్ల సంఘం అందరూ కలిసి పోరాడిరు. అయితే దానిలో కవుల పాత్ర చాలా కీలకమైనది. కవులు కూడా చాలా పెద్ద ఎత్తున గతంలో ఉన్నటువంటి పాలకులకు వ్యతిరేకంగా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధంలో తెలంగాణ సమాజంలో ప్రాంతంలో జరుగుతున్నటువంటి అణచివేతలకు ఈరోజు వాటిని వాళ్ళ యొక్క కవితల రూపంలో కావచ్చు, పాటల రూపంలో కావచ్చు, ఈ కవులు, రచయితలు ఎవరైతే ఉన్నారో పుస్తకాలు రాసిరు, పాటలు రాసిరు, కవితలు రాసిరు, తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పినారు అనే విషయం మనందరం కూడా గమనించాలి. వాస్తవంగా వాళ్ళ పాత్ర చాలా గొప్పది. తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళు లేని ఉద్యమాన్ని వాళ్ళు లేకుండా మనం ఉద్యమాన్ని చూడలేం. అది అంత పెద్ద ఎత్తున వాళ్ళు చేసినటువంటి రచించినటువంటి రచనలు అంత గొప్పవి. అయితే ఇప్పుడు ఎందుకు నేను వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే, తెలంగాణ రాష్ట్ర సాధన వరకు కొంతమంది రచయితలు, అందరు కాదు, కొంతమంది రచయితలు కేసీఆర్ చెంచాల రచయితల సంఘం అని పెట్టుకొని, కేసీఆర్ చెంచాల రచయితల సంఘం అని పెట్టుకొని, ఆ పేరు అది ఉండదు కానీ పరోక్షంగా పెట్టుకొని, కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఎంత విధ్వంసం చేసిండు. ఈరోజు మన తెలంగాణ యొక్క ఉద్యమ ట్యాగ్లైన్ ఏంటిది? నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ 3 ట్యాగ్లైన్స్, ఈ 3 కూడా మన ట్యాగ్లైన్ కదా, తెలంగాణ ఉద్యమ ట్యాగ్లైన్ కదా. ఈ 3 విషయంలో 10 సంవత్సరాలు విధ్వంసం జరిగితే ఏ ఒక్క ఈ కేసీఆర్ చెంచాల రచయితల సంఘం అని చెప్తున్నాను కదా, వాళ్ళ గురించి నేను డీటెయిల్గా నెక్స్ట్ స్టోరీలో చెప్తాను. సో వాళ్ళెవరూ కూడా నోరు మెదపలేదు. పదవుల కోసం, కేసీఆర్ వేసేటువంటి కుక్క బిస్కెట్ల కోసం అలవాటు పడి వాళ్ళ యొక్క ఒక మహోన్నత చరిత్ర, వాళ్ళు వాస్తవం చెప్పాలంటే ఒక అద్భుతమైన చరిత్ర. ఆ చరిత్రను మాకు చరిత్ర వద్దు, మాకు కేసీఆర్ వేసేటువంటి కుక్క బిస్కెట్లు కావాలి, కేసీఆర్ కాళ్ళ దగ్గర చెంచాలుగా, బానిసలుగా పడాలి అని చెప్పేసి 10 సంవత్సరాల పాటుగా నోరు మెదపనటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ గొప్ప రచయితలు అని చెప్పుకున్నట్టు కొంతమంది దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, మళ్ళీ 10 ఏళ్ల విధ్వంసం తర్వాత పార్టీ మారితే, ప్రభుత్వాలు మారినప్పుడు ఈరోజు పెద్ద ఎత్తున, నేను కాంగ్రెస్ పార్టీని గొప్పగా చెప్పట్లేదు, అట్లని ఇంకేదో చెప్పట్లేదు, కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి పనులు, నీచమైన పనులు, వాళ్ళు ప్రజలకు చేస్తున్న మోసాలను కూడా మనం ఎండగడుతూనే ఉన్నాం, ఎండగట్టాలి కూడా. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డిని సంబంధించి ఆయనను బూచిగా చూపిస్తూ మళ్ళీ 10 ఏళ్ల కేసీఆర్ విధ్వంసాన్ని మళ్ళీ తెలంగాణపై రుద్దడానికి కొంతమంది కేసీఆర్ చెంచాల రచయితల సంఘం ఏదైతే ఉందో వాళ్ళు మళ్ళీ తెరపైకి వచ్చి తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను దానికి సంబంధించి ఈ నందిని సిద్ధారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఒకసారి ఈయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన ఏమంటున్నారు ఏంటిది అనేది ఒక్కసారి మీకు చాలా క్లియర్గా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. తెలంగాణ సమాజంలో ఈరోజు జరగబోయేటువంటి పరిణామాలను వీళ్ళు ఈ తెలంగాణ సెంటిమెంట్ అనే దాన్ని రాజకీయ నినాదంగా మార్చుకొని మళ్ళీ కేసీఆర్ను తీసుకురావడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా మనం ఎండగట్టాల్సిన అవసరం అయితే ఉంది. అందుకే ఈ వీడియో చూపించిన తర్వాత దీని వెనకాల వీళ్ళ యొక్క కుట్ర ఏంది,
వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం వెనకాల ఏ వర్గాలకు నష్టం జరుగుతుందో ఒకసారి మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని పునరుద్ధరించేటటువంటి ఒక ప్రయత్నం మాత్రం జరుగుతున్నది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ తెలంగాణను ఆంధ్రప్రదేశ్ కలిపి కుట్ర జరుగుతుంది, పరోక్షంగా ఒక ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దాన్ని తీసుకొస్తున్నారు అనేటువంటి దాంట్లో ఈయన చాలా పకడ్బందీగా చెప్తా ఉన్నాడు. ఇక్కడ నేను ఒకటే చెప్తా ఉన్నాను, నందిని సిద్ధారెడ్డి గారు కావచ్చు లేకపోతే మిగతా రచయితలు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిపోయింది, మళ్ళీ కలపడం అనేది అసాధ్యం, అది గుర్తుపెట్టుకోండి నందిని సిద్ధారెడ్డి గారు. ఇది అసాధ్యం అనే విషయం మీకు కూడా తెలుసు. ఈరోజు గతంలో మీరు చాలా 10 సంవత్సరాలు కేసీఆర్ తన దొరపెత్తన దాన్ని కావచ్చు లేకపోతే ఏ విధంగా ఆంధ్రులకు తొత్తులుగా మారి పనిచేసినో అవన్నీ చూసినాం. వాటికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కూడా నేను మీకు చెప్తా క్లియర్గా. ఒకసారి దీనికి చాలా క్లియర్గా మనం మొదటి నుంచి కూడా విని ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని పునరుద్ధరించేటటువంటి ఒక ప్రయత్నం మాత్రం జరుగుతున్నది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. బేసికల్గా దీని వెనక తప్పనిసరిగా ఐడియాలజీ ఉంది, అట్లాగే కాన్స్పిరసీ కూడా ఉన్నది. సీతారాం చెప్పినట్టు ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి. దానికి సాక్ష్యం ఇంకొకటి నాకు ఏమనిపించిందంటే, తెలంగాణ జాగీర్ కాదని రాసిన వ్యాసంలో రాధాకృష్ణ కొత్త పలుకులో ఇప్పుడిప్పుడే తెలంగాణ ఆంధ్ర అనే భావన మర్చిపోయి అందరూ ఆనందంగా ఉన్న వేళ అని రాశాడు ఒక వాక్యం. అంటే తెలంగాణ ఆంధ్ర అనే భావన మర్చిపోతే ఆనందంగా ఉంటారు. ఎవరుంటారు అంటే రాధాకృష్ణ ఉంటాడు. ఎవరుంటారు అంటే చంద్రబాబు ఉంటాడు. ఎవరుంటారు అంటే చంద్రబాబు డబ్బులు పంపిస్తే గెలిచినటువంటి రేవంత్ రెడ్డి ఉంటాడు. ఈ దీని వెనకాల ఇవన్నీ ఈక్వేషన్స్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. అంటే ఇది రాజకీయంగా కనబడుతుంది కానీ అస్తిత్వం మీద పడుతున్నటువంటి దెబ్బ దేని మీద ఉన్నది. దీని రూప్ కాదు, జాగీర్ కాదు అనేదేమో రాజకీయ వ్యాఖ్య. దాంట్లో లోపలిగా ఇన్నర్ గా ఉన్నదేమో తెలంగాణ ఆంధ్ర భావన మర్చిపోయి ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న వేళ. ఇది మళ్ళీ ఒకటే గుర్తు పెట్టుకోవాలి. రాధాకృష్ణ కానీ లేదా సమైక్యవాదులు కానీ లేదా ఆంధ్రప్రదేశ్ వాదులు కానీ ఎవరైనా కూడా గుర్తు పెట్టుకోవాలి ఏమంటే, తెలంగాణ ఆంధ్ర భావన అనేది ఎప్పుడు కూడా సమసిపోయేటటువంటి అవకాశం లేదు. దానికి ఒక పెద్ద చరిత్ర ఉన్నది. అది ఎప్పుడు అనుకుంటే అప్పుడు పునరుత్థానమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి దానికి ఉన్నది. అది అర్థం చేసుకోక ఇట్లా అంటున్నారు. ఏదో రెండో ఒకసారి మనం మాట్లాడుతూ ఉంటున్నాము, ఇప్పుడేనా గవర్నమెంట్ ఇప్పుడే వచ్చింది అని అనుకుంటే లోగోలు వచ్చి కాకతీయ తోరణం మాయమవుతాయి. అట్లనే చూస్తుంటాం, పోనీలే ఇప్పుడే ఎందుకు మాట్లాడాలి అని అనుకుంటే తెలంగాణ తల్లి చేతుల్లోంచి బతుకమ్మ మాయమవుతుంటారు. అట్లనే చూస్తూ ఉంటే మొత్తం భారతదేశ పటంలోంచి తెలంగాణ మాయమవుతుంటారు. ఇది 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 సడన్ గా జరిగిందని ఏదో ఇప్పటికిప్పుడు అనుకోకుండా అయిందని అనడానికి లేదు. యాదృచ్ఛికంగా జరిగిన అంశం కాదు. ఇది చాలా జాగ్రత్తగా క్రమానుగతంగా జరుగుతున్నటువంటి అంశం. ఈ క్రమానుగతంగా జరుగుతున్నటువంటి అంశాలలో సినిమా విషయానికి వస్తే జయసుధ ఇంటర్వ్యూ చూశాను నేను. ఈ అవార్డులు ప్రకటించిన తర్వాత జయసుధ అంటుంది, జయసుధ చైర్మన్ గా జ్యూరీ చైర్మన్ గా ఉంది. ఆమె ఏమన్నది అంటే, కళకు ప్రాంతం ఏమిటండి, ప్రాంతం ఉంటుందా అన్నది. కళకు ప్రాంతం ఏమిటండి, ప్రాంతం ఉంటుందా, తెలంగాణ ఆంధ్ర ఉంటుందా అని అంటే, ఈ రాధాకృష్ణ రాసిన దానికి జయసుధ మాట్లాడిన దానికి పొంతన అంటే దగ్గర సామీప్యం ఉన్నట్టే కదా. అంటే కళకు ప్రాంతం ఉండదు, మరి ఏముంటుంది? కళకు ప్రాంతం ఉంటుంది, రాజకీయానికి ప్రాంతం ఉంటుంది, సంస్కృతికి అస్తిత్వానికి ప్రాంతం ఉంటుంది. అసలు ప్రాంతీయ చైతన్యంతోనే కదా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది. దాని మీద దెబ్బ కొట్టేటటువంటి ఒక ప్రయత్నం. సరే, ఈ సొల్లంత ఎందుకు కానీ ఆయన ఏమంటున్నాడు క్లియర్గా, తెలంగాణ సంబంధించినటువంటి విషయంలో ఈరోజు గతంలో తెలంగాణ అస్తిత్వం పైన గత 1 year నుంచి జరుగుతున్నటువంటి కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ చెప్తా ఉన్నాడు. ఒకటి, తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ లేకపోవడం కావచ్చు, లేకపోతే వివిధ కారణాలు చెప్తూ గద్దర వార్డుల విషయంలో జయసుధను ఇన్వాల్వ్ చేయడం అని చేస్తూ ఉన్నాడు. నేను ఒకటే మాట, నందిని సిద్ధారెడ్డి గారు, మీరు కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్గా మీరు ఉన్నారు. ఓకే, ఆ ప్రభుత్వంలో భాగస్వామి మీరు. నేను చాలా ప్రశ్నలు సంధిస్తూ ఉన్నాను. తెలంగాణ ఇప్పుడు మీరు ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి ఆర్టికల్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా.
నేను కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. మీరు మాట్లాడినటువంటి విషయాలే చెప్తా ఉన్నాను. గతంలో తెలంగాణ ఉద్యమంలో మీరు ఒకానొక సందర్భంలో చెప్పిర్రు, మనము తెలంగాణ సెక్రటేరియట్ ముందు ఎవరైతే కొంతమంది సోరకాయలు పట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, సోరకాయలు ఆనపకాయలు పట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆనపకాయలు సోరకాయ ఒకటే జనరల్గా, కాకపోతే సోరకాయ అని ఆంధ్ర వాళ్ళు అంటారు, ఆనపకాయ అని తెలంగాణ అంటారు. అయితే ఎవరైతే ఆనపకాయ అంటారో వాడు తెలంగాణోడు, ఎవడైతే సోరకాయ అంటాడో వాడు ఆంధ్రోడని మనం తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఆనాడు నందిని సిద్ధారెడ్డి లాంటి రచయితలు తెలంగాణకు సంబంధించినటువంటి యువకులందరినీ కూడా చెప్పి మేల్కొల్పారు. సో అది అప్పుడు తెలంగాణ ఉద్యమంలో. తెలంగాణ వచ్చిన తర్వాత నందిని సిద్ధారెడ్డి గారు చెప్పిండు, ఎప్పుడు 2017 డిసెంబర్ 14 ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుతున్నప్పుడు ఇక్కడ ఏమన్నాడు, ఇప్పుడు సోరకాయ ఆనపకాయ సమానమే, తెలంగాణ ఉద్యమంలోనేమో సోరకాయ అన్నాడు ఆంధ్రోడు, ఆనపకాయ అన్నాడు తెలంగాణోడు అని చెప్పేసి ఆనాడు చెప్పిండు ఇదే నందిని సిద్ధారెడ్డి. 2017 తెలంగాణ వచ్చిన తర్వాత ఏమన్నాడు, సోరకాయ ఆనపకాయ సమానమే అన్నాడు. అంటే దీని ఉద్దేశం ఏంది, తెలంగాణ ఆంధ్ర అని ఒకటే అని ఆనాడు నందిని సిద్ధారెడ్డి అన్నాడు. ఓకే, ప్రపంచ తెలుగు మహాసభల వేదిక ద్వారా ఆనాడు ఎవరు పిలిచారు గెస్ట్గా, చిరంజీవి, మోహన్ బాబు అంతా ఆంధ్రలో పిలిచారు కదా. తెలంగాణ కళాకారులు, తెలంగాణ రచయితలు ఎవరు లేరు అప్పుడు, ఎందుకు వాళ్ళని గౌరవించుకోలేదు? ఎందుకు మీరు అప్పుడు 2017లో ఆంధ్రలో ఎందుకు ఆంధ్ర సంకలనం నాకి మీరంతా ఆంధ్రలో భజన చేసిరు? నేను ఈరోజు నందిని సిద్ధారెడ్డిని అడుగుతా ఉన్నాను. అదేవిధంగా సరే, ఇది మీ యొక్క అంశం, ఇది లగడపాటి రాజగోపాల్ కలిసినటువంటి విషయం. ఇది ఎప్పుడు జరిగింది? ఇది కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే తెలంగాణకు అడ్డుపడినటువంటి ఈ ద్రోహి పచ్చి సమైక్యవాది అడుగడుగున ఈరోజు 1200 మంది అమరవీరులు చనిపోయినంటే ఇలాంటి వాళ్ళు కారణం. అలాంటి వాళ్ళని కలిసి అమరవీరుల యొక్క వాళ్ళ ఆత్మలకు క్షోభ మిగిల్చిండు ఈ దుర్మార్గులు ఇద్దరు. దీనిపైన అప్పుడు మాట్లాడలేదు, మనకు అప్పుడు నోరు తెరవదు. అప్పుడు తెలంగాణ వాదము, అప్పుడు సమైక్యవాదము మనకు రావు. ఎందుకంటే మనకు అప్పుడు కేసీఆర్ కుక్క బిస్కెట్లు వేస్తున్నాడు కదా, మనం తినాలి కదా, పదవులు ఇస్తున్నాడు కదా, మనం అనుభవించాలి కదా. మనకు తెలంగాణ సమాజం కోసం మనకేం పని? అయితే తర్వాత ఇది ఒకసారి చాలా క్లియర్గా జూమ్ చేసుకోండి. ఇది గతంలో ఆంధ్రజ్యోతి ఆఫీస్ తగ్గబెట్టే క్రమంలో డైరెక్ట్ కేసీఆర్ సీఎం ఆంధ్రజ్యోతి ఆఫీస్కి వెళ్ళి పరామర్శించి ఇవన్నీ అవే ఫొటోస్. సో ఒకసారి చూడండి ఒకసారి క్లియర్గా. ఇది పరామర్శించి ఏం చేసిండు కేసీఆర్, ఆంధ్రజ్యోతి ఆఫీస్కు ఎన్ని ఎకరాలు ఇచ్చిండు, ఎక్కడ ఇచ్చిండు తెలియదా నందిని సిద్ధారెడ్డి గారు మీకు? మరి అప్పుడేమో సమైక్యవాదము ఆంధ్రవాదం ఎందుకు గుర్తు రాలేదు? అప్పుడేమో ఇదే రాధాకృష్ణ మనకు మంచి దగ్గర దోస్తు, ఇప్పుడేమో ఆయనేమో సమైక్యవాది, మన తిరిగి తెలంగాణను ఆంధ్రప్రదేశ్ మార్చి కుట్ర జరుగుతోంది అని చెప్పేసి ఒక ఆర్టికల్ను పట్టుకొని ఈరోజు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ను రాజేసేటువంటి ఒక భారీ కుట్ర చేస్తూ ఉన్నారు. అంటే తెలంగాణ సెంటిమెంట్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చేసి కేసీఆర్ను అధికారంలోకి తీసుకురావడానికి ఒక దుర్మార్గమైనటువంటి పాలనను తెలంగాణ చాలా పెద్ద ఎత్తున విధ్వంసం చేసినటువంటి ఈ నియంత పోకలను తీసుకొని ఒక కుటుంబ పాలన తీసుకురావడానికి మళ్ళీ ఈ కల్వకుంట్ల కాలకేయుల యొక్క బ్యాచ్ స్టార్ట్ అయింది ఈ రచయితల రూపంలో. వీళ్ళంతా ఎవరు? నందిని సిద్ధారెడ్డి, దేశపతి శ్రీనివాసు, ఈ గోరే టెంకన్న ఇలాంటి రచయితలు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ చెంచాల రచయితల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని మళ్ళీ కేసీఆర్ని అధికారంలోకి తీసుకురావడానికి చాలా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోంది. ఇదే రచయితలు ఎవరైతే ఉన్నారో 10 సంవత్సరాలు నోరుకు ప్లాస్టర్ పెట్టుకొని కేసీఆర్ ఎదిరిస్తే మాకు ఎక్కడ ఇబ్బంది అవుతుందో ఉచ్చబోసుకుంటూ కేసీఆర్ బానిసగిరి చెంచాగిరి చేసుకునేటువంటి వీళ్ళు ఇప్పుడు మళ్ళా ఏదో జరిగిపోయింది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ విలీనమవుతుంది అనేటువంటి ఒక కాన్సెప్ట్ను చాలా తెరమి తీసుకొస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమీ లేదండి. కేసీఆర్ ఒక సామాజిక వర్గం, రేవంత్ రెడ్డి ఒక సామాజిక వర్గం. కేసీఆర్ ఒక సామాజిక వర్గంలో తన యొక్క దురపోకలను తీసుకురావడానికి ఆయన యొక్క పరిపాలన, ఆయనకు సంబంధించిన కొన్ని స్కీములు తీసుకొచ్చిండు. దాన్ని చెరిపేయడానికి, కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేయడానికి రేవంత్ రెడ్డి తన యొక్క ఆనవాళ్ళను ఏర్పాటు చేసుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇద్దరు సామాజిక వర్గాల మధ్య జరుగుతున్నటువంటి పోరాటం తప్ప ఏది కాదు. ఇక్కడ కేసీఆర్కి ఎందుకు కేసీఆర్ వీళ్ళను ఎగదోస్తున్నాడు తెలంగాణ సెంటిమెంట్ వైపు అనేది ఒక్కసారి చాలా క్లియర్గా, చాలా జాగ్రత్తగా నేను చెప్తాను. ఇప్పటిదాకా వీళ్ళ గురించి చెప్పినా, ఇప్పుడు ఈ కుట్ర ఏంది అనేది చాలా పెద్ద ఎత్తున మనం చెప్పాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవి కూడా చెప్తా. ఎందుకంటే 10 సంవత్సరాల్లో
కేసీఆర్ మొత్తం ఆంధ్ర కాంట్రాక్టర్లు ఎంకరేజ్ చేసిండు. మెగా కృష్ణారెడ్డి కావచ్చు, నవయుగ కావచ్చు, కేపీసీ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, వెంకట్రావు అండ్ కంపెనీ కావచ్చు, ఇలా చాలా పెద్ద పెద్ద ఎత్తున కంపెనీలను కేసీఆర్ వేల లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇచ్చిండు. అది కాకుండా అమరజ్యోతి, తెలంగాణ అమరవీరులకు సంబంధించిన అమరజ్యోతి కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు? కేపీసీ అనేటువంటి ఒక ఆంధ్ర కంపెనీకి ఇవ్వలేదా? అంబేద్కర్ స్టాచ్యూ ఎవరికి ఇచ్చారు? టీ హబ్, తెలంగాణ హైదరాబాద్కి తలమానికం అని చెప్తున్నటువంటి కేటీఆర్ ఆ టీ హబ్ కన్స్ట్రక్షన్ ఎవరికి ఇచ్చారు? ఆంధ్ర వాళ్ళకి ఇవ్వలేదా? అదే కాకుండా కేటీఆర్ చుట్టూ కోట్రెవరు అంత ఆంధ్రులు కాదా? ఈరోజు జన్వాడ ఫామ్ హౌస్లో సగం ల్యాండ్ రాజులు భీమన్ రాజు రాసి లేదా కేటీఆర్కి? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? కవిత చుట్టూ ఎవరున్నారు? హరీష్ రావు చుట్టూ ఎవరున్నారు? అంత ఆంధ్రులు లేరా? ఇప్పుడు వచ్చిందా ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్? 10 సంవత్సరాల్లో మీరేం బీకిరు? ఏం గడ్డి బీకిరు? అప్పుడేమో కేసీఆర్ ఈ కల్వకుంట్ల కుటుంబం కాలువకి వెళ్ళేసే కుక్క బిస్కెట్లకు అలవాటు పడి వాళ్లకు చెంచాలుగా తయారైనటువంటి మీరు ఇప్పుడు మీ అధికారం పోయింది, కుక్క బిస్కెట్ రావట్లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళా ఈ యొక్క ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఒక తెలంగాణ సెంటిమెంట్ను తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని వెనకాల అసలు కుట్ర ఏంది అంటే వీళ్ళు ఎప్పుడు బీసీలకు సంబంధించినటువంటి అంశం తెరపైకి వచ్చినప్పుడు, బీసీలు పోలరైజ్ అవుతున్నప్పుడు ఈ అగ్రవర్ణానికి సంబంధించిన రచయితలందరూ కూడా ఏకమవుతారు. దేశపతి లాంటి వాళ్ళు కానీ, ఈ నందిని సిద్ధారెడ్డి లాంటి వాళ్ళు కానీ, కొంతమంది అక్కడ చాలామంది మీరు నిన్నటి మీటింగ్ గమనిస్తే, ఇదే మీటింగ్ నందిని సిద్ధారెడ్డి మాటల మీటింగ్ గమనిస్తే కొంతమంది అగ్రవర్ణ నాయకులు, అగ్రవర్ణ రచయితలు ఎవరైతే ఉన్నారో బీసీలను, ఇప్పుడు బీసీ పోలరైజ్ జరుగుతూ ఉంది, బీసీలు రాజకీయంగా పెద్ద ఎత్తున అవేర్నెస్ అవుతూ ఉన్నారు, రేపటి రోజున రాజకీయ శక్తిగా మారేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి చర్చ చాలా బలంగా జరుగుతూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీలు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఇటు సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, మున్సిపల్ కౌన్సిల్గా, కార్పొరేటర్లుగా, జెడ్పీ చైర్మన్లుగా, ఎంపీపీలుగా ఎదగబోతున్నారు. సో ఇది రాజకీయంగా ఒక బీసీల ఏకీకరణ జరగబోతుంది. ఈ క్రమంలో ఈ యొక్క వాదాన్ని దెబ్బకొట్టడానికి, బీసీ వాదాన్ని దెబ్బకొట్టడానికి ఒక ప్లానెడ్గా ఈ అగ్రవర్ణాలకు సంబంధించిన రచయితలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చేసి మళ్ళీ కేసీఆర్ను బూచిగా చూపించేసి ఒక రకమైనటువంటి ఆందోళన చేయడానికి, ఒక రకమైనటువంటి సెంటిమెంట్ క్రియేట్ చేయడానికి ఈ అగ్రవర్ణ రచయితలందరూ కూడా ఏకమై ప్లాన్ చేస్తూ ఉన్నారు. పాపం అందులో పాల్గొన్న కొంతమంది బీసీ రచయితలు ఉన్నారు, కొంతమంది దళిత బహుజన రచయితలు ఉన్నారు, వాళ్ళకి తెలియదు ఈ విషయం. సో వాంటెడ్లీ ఒక సెంటిమెంట్ తీసుకురావడానికి చాలా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతూ ఉంది. దీనివల్ల కేసీఆర్కి జరిగే లాభం ఏంటి? నేను ఒకసారి క్లియర్గా చెప్తాను. 2 అంశాలు. ఒకటేమో ఫస్ట్, కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత రేవంత్ రెడ్డి తన యొక్క రాజకీయ పబ్బం గడుపుకోవడం కావచ్చు, లేకపోతే రాజకీయ లక్ష్యాలు నెరవేర్చుకోవడం కావచ్చు, ఆయన చాలా పకడ్బందీగా కేసీఆర్ అనేటువంటి ఒక కేసీఆర్ అవునన్నా కాదన్నా తెలంగాణ సెంటిమెంట్కు బ్రాండ్ అంబాసిడర్, ఆయన ఒక ప్రాంతీయ పార్టీని ఎస్టాబ్లిష్ చేసింది కాబట్టి ఎప్పటికైనా కానీ ఆ ప్రాంతీయ పార్టీ మళ్ళీ పునర్వైభవం తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో అది తెచ్చుకోకుండా ఉండడానికి కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో విధ్వంసం ఏదైతే ఉందో ఆ విధ్వంసాన్ని ప్రజలకు కళ్ళగట్టినట్టు చేస్తూ చాలా పెద్ద ఎత్తున మీడియా ద్వారా, వివిధ రకాల సోర్సెస్ ద్వారా ప్రచారం చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, లేకపోతే ఇప్పుడు కాళేశ్వరం స్కామ్ కావచ్చు, మిగతా స్కామ్లు ఏవైతున్నాయో ఈ స్కామ్లు కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, నియంత్రపోకలు అన్ని విషయాల్లో ఈ అన్నిటిపైన ప్రజలలో ఒక రకమైనటువంటి కేసీఆర్ కుటుంబం అంటే ఒక భయమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మళ్ళీ వస్తున్న దాంట్లో చాలా పకడ్బందీగా రేవంత్ రెడ్డి ఎస్టాబ్లిష్ చేయగలిగిండు, సక్సెస్ అయ్యిండు. దాన్ని ఇటు కేటీఆర్ అండ్ కో ఒక పేడ్ మీడియా తోటి ఇటు రేవంత్ రెడ్డి పకడ్బందీగా ఒక కేసీఆర్ చేసిన విధ్వంసం పైన పకడ్బందీగా ప్రజల్లో ఒక రకమైనటువంటి తీసుకెళ్ళి ప్రజల్లో ఒక భయం, కేసీఆర్ అంటే కేసీఆర్ కుటుంబం అంటే భయాందోళన సృష్టించే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యిండు. అయితే ఇంకొక వైపు కేటీఆర్ ఒక పేడ్ మీడియాను పెట్టుకొని ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారంలో కేటీఆర్ కూడా సక్సెస్ అయ్యిండు. అది వాస్తవం. ఇప్పుడు ఏంది కేసీఆర్ ప్లాన్ ఏంది అంటే, ఇప్పుడు నేను డ్యామేజ్ అయిపోయినా, నాకు ఇక ఈ చాలా ప్రజలలో ఈ ఫోన్ ట్యాప్ మళ్ళీ వస్తే ప్రజలు మళ్ళీ భయానక వాతావరణంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకే వాళ్ళు నాకు ఓట్లేయరు అనే దాంట్లో తెచ్చుకొని ఇప్పుడు మీరు చూడండి 1.5 year దాటిపోయింది, ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలు ఒక రకమైనటువంటి ఆసక్తి పెరగలేదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత బలంగా పోతూ ఉంది, కానీ ఆ వ్యతిరేకత అటు బీజేపీకి కానీ అటు బీఆర్ఎస్ కానీ పోవట్లేదు. ఈ క్రమంలో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ని తీసుకురావడం ద్వారా
ఒక రకమైన ఇప్పుడు ఈ రచయితలు కావచ్చు, గత కొంతకాలంగా ఉద్యమకారులు కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఈరోజు తెలంగాణ సెంటిమెంట్ అన్నిటిని కూడా తీసుకురావడం ద్వారా మళ్ళీ కేసీఆర్ఏ ఆప్షన్గా ఉండేలా ఈ తెలంగాణ సెంటిమెంట్ తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో బీసీలకు సంబంధించినటువంటి అంశం, ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా బీసీలకు 42% రిజర్వేషన్ను తీసుకురావడంలో రేవంత్ రెడ్డి పాత్ర చాలా కీలకం, అది వాస్తవం. సో ఆయన ఆర్డినెన్స్ తీసుకొస్తా అని చాలా విషయాలు కూడా చెప్పిండు. నేను ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలయ్యేదాకా నేను ఖచ్చితంగా మీకు నేను 80% వెనకాడుకు వేయను అంటూ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. సో ఈ క్రమంలో బీసీలు కొంతమేర ఇటు కాంగ్రెస్ వైపు మళ్ళీని అనుకోండి, కాంగ్రెస్ వైపా లేకపోతే రేవంత్ రెడ్డి వైపా మళ్ళీని అనుకోండి, ఖచ్చితంగా ఎంత విపరీతమైనటువంటి ప్రభుత్వం మీద నెగిటివిటీ ఉన్నప్పటికీ కూడా కొంత బీసీలు కనుక పోలరైజ్ అయితే అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో దీన్ని ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని పెద్ద ఎత్తున నిలువరించాలి అంటే ఖచ్చితంగా తెలంగాణ సెంటిమెంటే ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తూ ఉంటుంది. సో అందుకే ఇప్పుడు వాంటెడ్లీ ఈ కేసీఆర్ చెంచాల రచయితల సంఘం ఏదైతే ఉందో, ఈ కేసీఆర్ చెంచాల రచయిత సంఘం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇటు నందిని సిద్ధారెడ్డి కానీ లేకపోతే దేశ్పతి శ్రీనివాస్ కానీ, వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళు గతంలో నేను చెప్పొద్దు కానీ చెప్పాలని చెప్తాను, అలా వెనకడేదు. గతంలో వీళ్ళు అమాయకమైనటువంటి, ఇప్పుడు నందిని సిద్ధారెడ్డి కదా, దేశ్పతి శ్రీనివాస్, నందిని సిద్ధారెడ్డి ఎవరు, రెడ్డి సామాజిక అగ్రవర్ణ కులం, ఇటు దేశ్పతి శ్రీనివాస్ ఎవరు, ఒక అగ్రకుల బాపనాయన. సో వీళ్ళంతా ఏం చేసేది, అప్పుడు అమాయకమైనటువంటి తెలంగాణ యువతని రెచ్చగొట్టడం ద్వారా 1200 మంది అమరవీరులు, లక్షలాది మంది ఉద్యమకారులు, విద్యా యువకుల యొక్క జీవితాలను నాశనం చేశారు వీళ్ళంటి వాళ్ళ వల్లే. వీళ్ళ చావులకు 1200 మంది అమరుల చావుల కారణము ఇలాంటి వాళ్ళు స్పీచ్లే, ఉద్రేకభరితమైన స్పీచ్లు ఇచ్చేసే యువకులను రెచ్చగొట్టడం ద్వారా అజేసారు. ఏనాడైనా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి కుటుంబాల్లో ఒక అమరవీరుడు చూపియండి చూద్దాం, ఒక ఉద్యమకారుడు చూపియండి చూద్దాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరంతా బీసీ ఎస్సీ ఎస్టీలే కదా. ఈరోజు యువకులు అన్ని సబ్బండ వర్గాలు ఎవరు, అంత బడుగు బలహీన వర్గాలే కదా. ఏనాడన్నా కేసీఆర్ కుటుంబంలో ఒక్కడన్నా వచ్చిండా అమరవీరుడు అయిందా? నందిని సిద్ధారెడ్డి కుటుంబంలో ఒకడైనా అమరవీరుడు అయిందా? దేశ్పతి శ్రీనివాస్ కుటుంబంలో ఒకడైనా అమరవీరుడు అయిందా? ఒకడైనా ఉద్యమం చేసిరా? చేయలేదు. సరే వీళ్ళు ఏమైనా చేసి మరి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ తప్పలేమైనా ప్రశ్నించిర్రా? నిరుద్యోగులు ఎంత పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు, ప్రవళిక లాంటి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున చనిపోతే ఒకడు మాట్లాడే వీళ్ళు ఎవరు మాట్లాడలేదే? అప్పుడేం నోరు రాలేదే? ఎందుకు రాలేదు? కేసీఆర్ వేసే కుక్క బిస్కెట్లకు 10 ఆశపడ్డారా? వాళ్ళు ఇచ్చే పదవులు ఉన్నాయి కాబట్టి, డబ్బులు ఉన్నాయి కాబట్టి మేము మాట్లాడడం కాబట్టి 10 సంవత్సరాలు నోరు మూసుకొని అన్నీ మూసుకొని ఉన్నారు. ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారా? సిగ్గు అనిపిస్తలేదా కొంచెం కూడా మీకు? సిగ్గు, శరం, ఇజ్జతి, లజ్జ మాన లేకుండా ఈరోజు కేసీఆర్ వేసేటువంటి కుక్క బిస్కెట్లకు అలవాటు పడి ఈరోజు మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చేసి మళ్ళీ యువతనంతని కూడా ఉత్తేజపరిచి ఆగ్రహంతో వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారా? కల్వకుంట్ల కాలకేయులకు రక్తదాహం ఎక్కువ. ఆ కాలకేయుల బ్యాచ్లో ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇంకా వీళ్ళ రక్తదాహం తీరడం లేదు. తెలంగాణ ఉద్యమంలో 1200 అమరులైరు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగులు, అదేవిధంగా ప్రైవేట్ టీచర్లు, చాలామంది ఇంటర్మీడియట్ విద్యార్థులు, ఆటో కార్మికులు, కర్షకులు పెద్ద ఎత్తున చనిపోతే అప్పుడు రక్తదాహం తీరలే వీళ్ళకు. ఇప్పుడు ఏంది, మళ్ళీ కొత్తగా రక్తదాహం తీర్చుకోవాలి కాబట్టి మళ్ళీ ఒక తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చేసి ఈ కల్వకుంట్ల కాలకేయుల బ్యాచ్ అంతా, కేసీఆర్ చెంచాల రచయితల సంఘం అంతా ఈరోజు ఇది చేస్తూ ఉన్నారు. సో దీనిపైన ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. నాలాంటి వాళ్ళు గొంతు ఇప్పకపోతే ఇంకా పెద్ద ఎత్తున మళ్ళీ సెంటిమెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలామంది జీవితాలు, యువకుల జీవితాలు నాశనం చేస్తారు. కాబట్టి వాటిని కట్టడి చేయడానికే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నేను అగ్రెసివ్గా చేస్తూ ఉన్నాను. ఇది నందిని సిద్ధారెడ్డి సంబంధించిన అంశం. చూస్తున్నానండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.